అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాయంత్రం వరకు కూడా ఈ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా మహబూబ్ నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ లో పోలింగ్ సరళి, అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. కౌంటింగ్ స్టార్ట్ అయి కూడా 1 అవర్ అవుతోంది. సో ఏదైనా రిజల్ట్స్ అనేవి ఫలితాలు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మొదటి ఫలితం ఏ టైం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎస్ రేఖ, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 26 మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 519 స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఒక గంట ముందు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం ఒక కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. పోలీసులు చాలా బందోబస్తులు ఉన్నారు. మనం అటు సైడ్ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని రిజల్ట్స్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళంతా కూడా అంటే కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఒకటొకటిగా ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా వస్తున్నాయి. మొత్తంగా గతంలో ఏవైతే మొదటి విడత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఎక్కడా కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ముందు వార్డుల వారీగా లెక్కింపులు చేస్తున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరైతే గెలిచారో వాళ్ళంతా కూడా సంబరాల్లో మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇక ఒకవైపు చూస్తున్నాం, పోలింగ్ కేంద్రం వైపు కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఇదంతా కూడా పోలింగ్ కేంద్రం దగ్గర, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో పోలీసులంతా కూడా అందరినీ దూరంగా ఉంచారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలింగ్ కేంద్రం లోపల మనం ఒకసారి పరిశీలిద్దాం. లోపల మాత్రం ఓన్లీ ఎవరైతే ఏజెంట్లు ఉండాలో, ఎవరైతే అభ్యర్థులు ఉండాలో వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారు. వారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంది. వీరు మిగతా వారంతా కూడా మొత్తం కూడా బయటే ఉన్నారు. ఎందుకంటే వార్డుల వారీగా ప్రక్రియను చేపించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చివరి వరకు ఫలితాల రాబడి ఉండబోతుంది. కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక 1592 స్థానాలకు గాను మొత్తం 46 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఆ ఏకగ్రీవమైనటువంటి స్థానాల భర్తీల అంటే ఎవరైతే గెలుస్తారో అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా బరిలో ఉన్నారు. మొత్తంగా హోరాహోరీగా ప్రచారం అంతా నడిచింది. మొత్తంగా పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలుతో పాటు ఎవరైనా సరే పోలింగ్ కేంద్రాల దగ్గర చట్టపరమైనటువంటి ఇబ్బంది పెడితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే చిన్న గ్రామాల్లో సైతం కూడా మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి 8 లేదా 9 గంటలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా వాళ్ళని చూస్తున్నాం. అభ్యర్థులకు సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ప్రచారం, వారికి సంబంధించినటువంటి విజయం వస్తుందని చెప్పి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇక మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రతినిధి శంకర్ అందించడం అయితే జరిగింది.